డాక్టర్ పూర్ణచందర్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని 13వ వార్డు కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూర్ణచందర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం బుర్ర నారాయణ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ పూర్ణచందర్ ఈ ప్రాంత ప్రజలకు అందించిన వైద్య సేవలు మరువలేనివని కొనియాడారు. కేవలం వైద్యుడిగానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 25 ఏళ్లు గడిచినా ప్రజల హృదయాల్లో ఆయన స్థానం పదిలంగా ఉందనడానికి నేటికీ ఆయనను స్మరించుకోవడమే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, కాలనీ ప్రజలు మరియు డాక్టర్ పూర్ణచందర్ అభిమానులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా ఈ 13వ వార్డులో ఆనాడు వారి ఆకస్మిక మరణం మన సిరిసిల్ల పాత తాలూకాలోనే తీరని లోటుగా భావిస్తూ అప్పటి ప్రజల కోరికమై సిరిసిల్ల ప్రజల ప్రాంతంలో కానీ ఇతర గ్రామాలకు కానీ ఎంతో సేవ చేసిన వ్యక్తి డాక్టర్ పూర్ణచందర్ గారు. ఆనాడు 25 సంవత్సరాల క్రితం ఇంత మెడికల్ ఇంత డాక్టర్స్ లేరు. సిరిసిల్లాలో ఒక 4-5 పేర్లలో ముఖ్యులుగా పూర్ణచందర్ గారు ఎంతోమందికి నిరుపేద కుటుంబాలకు సేవ చేసుకుంటూ ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి, ప్రజల సేవకై అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. అన్ని రాజకీయ పార్టీలు ఆయనను ఎంతోమంది కొనియాడారు. ఆనాడు వారి మరణం పట్ల సిరిసిల్ల ప్రాంత ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు సుతా శోక సముద్రంలో మునిగిపోయిన రోజు. ఎందుకంటే వారు చేసిన సేవలు ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఆనాడు పూర్ణచందర్ దత్తత తీసుకున్నాడు. ఆనాడు మేము పూర్ణచందర్ గారు వలన మా ప్రాంత ప్రజలకు ఏ బీమార్ వచ్చినా, ఏ రుగ్మత వచ్చినా నేనున్న సాయిరామ్గా నేను మీ ఎమ్మటి ఉంటానని చెప్పి దీవనార్థులు చేసే సందర్భంలో ఇప్పటికీ ప్రతి గ్రామంలో పోతూ ఉంటే ఆచిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు 25 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకొని వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మా వార్డు తరఫున మా సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున నివాళులు అర్పించడానికి డాక్టర్స్ డే. డాక్టర్లు చూద్దా ఇప్పటికీ ఆర్ఎంపీలు అతని చేతి మీద పనిచేసిన వాళ్ళందరూ ఆయన అభిమానులుగా ఉండి వారి జ్ఞాపకార్థం అందరూ ఇప్పటికీ చేసుకుంటూ స్మరించుకుంటున్నాం. నిజంగా వారి తీరల లోటు ఇప్పటికీ కనపడుతూనే ఉన్నది. ఇప్పుడు చాలామంది సిరిసిల్ల ప్రాంతం బాగా డెవలప్ అయ్యి జిల్లాగా మారింది. ఇక డాక్టర్లు చాలామంది వస్తున్నారు. కానీ ఆనాడు జ్ఞాపకాలు ఇప్పటికీ తెలుసుకున్నామంటే నిజంగా వాళ్ళని ఒక తీపి గుర్తులుగా మరొకైన గుర్తుగా ఉంటాయి. అలాంటి పూర్ణచందర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము అందరం ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత డాక్టర్స్ అందరి వాళ్ళకి అభిమానులుగా ఉండి వారికి కుటుంబ సభ్యులకు ఎంతో తోడుగా ఉంటామని చెప్పి భావిస్తూ ఆనాడు చూద్దా వాళ్ళ బిజినెస్ మేము మాట్లాడి ఇప్పటికీ మన డాక్టర్లు అనుకున్నారు ఈ విగ్రహాన్ని ఆనాడు నిర్మించారు మున్సిపల్ కౌన్సిలర్. ఇప్పుడు ఇది ఒక పక్కకైంది. ఇప్పటికైనా ఒక మున్సిపల్లో తీర్మానం పెట్టి ఇక్కడ ఎదురుగానే సెంటర్లో పెట్టే ప్రయత్నం 100% చేస్తా. ఎందుకంటే ఇప్పుడు సంజీవయ్య విగ్రహం ఒకటి వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఆయన చేసిన సేవలకు నేను మున్సిపల్లో ఒక తీర్మానం పెట్టి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి తన చుట్టూ కట్టిపించే జిమ్మదారుగా మేము కౌన్సిలర్గా నేను అటు నరేష్ మా వాళ్ళందరూ కౌన్సిలర్ అనుకొని పెట్టించే జిమ్మదారుగా తీసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం.